హలో హాయ్ నమస్తే వణకం సత్శ్రీకాల్ నేను మీ అర్జున్ పున్నాని ఈ వీడియో నా సమత పున్నాని. సో ఆలస్యం లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సాటర్డే సండే వచ్చేసి నాగార్జున డే. మా నాగార్జున గారి డే. మా నాన్నగారికి నాగార్జున గారి అంటే చాలా ఇష్టం. సో అందుకని నా పేరు కూడా నాగార్జున అని పేరు పెట్టారు. నాగార్జున ఫ్యాన్స్. అవునా? ఓకే, నేను చిరంజీవి గారి ఫ్యాన్. సాటర్డే రోజు ఎపిసోడ్ చూస్తే నాకు ఎందుకో అంత ఎంటర్టైన్మెంట్గా అనిపించలేదు. అంటే నాగార్జున గారు సాటర్డే అండ్ సండే వస్తున్నారు అంటే ఒక పంచ్ ఉంటుంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంటే తాట తీస్తారు. అలాగే ఎవరైతే ఎంటర్టైన్మెంట్ కూడా సేమ్ అదే ఇస్తారు. ఎందుకు అలా వచ్చి అలా వెళ్ళిపోయారు అన్నట్టు అనిపించింది. ఓన్లీ ఒక సేవింగ్ చేశారు. ఫ్రైడే చూసేసరికి మనకు హరిత హరీష్ వెళ్ళేసి సంజనాని మీరు వెళ్ళిపోతారు. అది ఎందుకు ఆ నోటి దూల కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది. నాకు కూడా అనిపించింది. స్టార్టింగ్ శ్రీజతో స్టార్ట్ చేశారు. శ్రీజతో స్టార్ట్ చేసి హరిత హరీష్ మొత్తం అందరూ ఎవరైతే కామనర్స్ ఉన్నారో కామనర్స్ అందరికి ఒక సైడ్ ఇచ్చి పడేశారు. ఒక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మన కామనర్స్ వాళ్ళు సెలబ్రిటీస్ అన్నది మనం కొంచెం ఒక స్టెప్ చూసుకోవాలి. కర్రీ విషయంలో వీళ్ళ మిస్టేక్ చేసి ఇప్పుడు వీళ్ళ మిస్టేక్ ఉన్నా లేకపోయినా, వాళ్ళ మిస్టేక్ ఉన్నా లేకపోయినా వీళ్ళు అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సిండే. అంటే ఒక నామినేషన్ టైంలో ఆ టాపిక్ని తీసుకొచ్చి మాట్లాడకుండా నార్మల్గా ఇది ఇలా కాదు అని చెప్పేసి ఫ్రెండ్లీ వేలో వెళ్ళి, లేకపోతే ఇంకొకటి వాళ్ళ పాయింట్ అయినా ఉంటే ప్రాపర్గా పెట్టచ్చు. అది కాకుండా మేము ఒకటి అడిగితే ఒకటి చేసాం, అసలు చేసి పెట్టడమే ఎక్కువ. సెలబ్రిటీస్ మీరు కామనర్స్ ని ఓనర్స్ అని పెట్టినప్పుడు వాళ్ళలో కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి. అవి నాగార్జున గారు మాత్రమే తీయగలరు. అంటే హరీష్ గారు పాయింట్ ఆయన పరంగా ఓకే కావచ్చు, కానీ చూస్తున్న మనకు కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, ఎలా వే వెళ్తుందో ఆయన అర్థం చేసుకుని దాన్ని మార్చుకుంటాను అండి అని ఒక్క మాట చెప్తే అయిపోయేది. దాన్ని నిజంగానే నాగార్జున గారి ఒక హెడేక్ లాగా మాట్లాడుతూ అదే టాపిక్ మాట్లాడుతూ అనిపించి ఈ సాటర్డే రోజు ఈవెంట్ అంతా కూడా నాకు ఎందుకో అసలు ఎంటర్టైన్మెంట్ గా అనిపించలేదు. అండ్ నాగార్జున గారు ఎప్పుడైతే ఇమాన్యుయల్ కి నువ్వు కామెడీ చేయడం ఓకే, కావాలంటే వ్యూవర్స్ అడుగు, నువ్వు కామెడీ చేయడం ఓకే, బట్ హద్దుల్లో ఉండు అని చెప్తూనే నువ్వు తప్పు చేయలేదు, నువ్వు బాధపడకు, బట్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్తూనే. అలాగే హరిత హరీష్ గారికి ఇమాన్యుయల్ చేసింది తప్పైనప్పుడు మీరు చేసింది కరెక్ట్ అని ఒక క్లిప్ చూపించారు. అదే రెడ్ ఫ్లవర్. నాకు ఒక డౌట్, ఇప్పుడు ఇమాన్యుయల్ చేసింది రాంగ్, మనకు స్క్రీన్ లో చూపించేసరికి గుండంకుల్ అన్నది మా పాయింట్ మాత్రం మనకు లేదు. ఇప్పుడు ఇమాన్యుయల్ చేసింది రాంగ్ అంటే నేను అది యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే తను ఫ్రెండ్లీ వేలో అన్నాడు. సేమ్ టైం ఇమ్మీడియట్లీ తను రియాక్ట్ అవుతున్న టైంకి ఇమాన్యుయల్ వెళ్ళి సారీ అన్నా అన్నాడు, చేపట్టుకుని సారీ అన్నా అన్నాడు. అంటే ఇమాన్యుయల్ రాంగ్ అనుకుందాం. సో యాక్చువల్లీ ఇమాన్యుయల్ దేనికి ఆన్సర్ ఇచ్చాడు? వాళ్ళు నీకు రెడ్ ఫ్లవర్ ఇస్తారన్నారు అన్నదానికి నువ్వు ఒక గుండంకుల్ అని అన్నాడు. అది అవును, ఆ వేలోనే అది వెళ్ళింది. సో దాని గురించి నాగార్జున క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదే టైంలో హరిత హరీష్ ఓకేనండి అని ఒక మాట యాక్సెప్ట్ చేస్తుంటే అది అక్కడికి అయిపోయేది. అది చేయకుండా ఉండడం వల్ల నాకు ఎందుకో సాటర్డే రోజు ఈవెంట్ కొంచెం హెడేక్ గాను అండ్ అంత ఎంటర్టైన్మెంట్ గాను అనిపించలేదు. సండేతో ఫన్ డే అని అనుకుంటారు, నాట్ దట్ మచ్ ఫన్ అనేది మాకు అనిపించలేదు. ఎస్, నిన్న వన్ మోర్ థింగ్, తనుజ సేవ్ అయింది. రిమైనింగ్స్ లో వచ్చేసరికి లైక్ ఇమాన్యుయల్ సేవ్ అయిపోయారు, రీతు చౌదరి సేవ్ అయిపోయింది, అండ్ సుమన్ శెట్టి అండ్ వన్ మోర్ సంజన అండ్ రాము రాథోడ్, వీళ్ళందరూ సేవ్ అయిపోయారు. ఫ్లోరా కూడా సేవ్ అయింది. సో ఫైనల్గా వచ్చేసరికి పవన్కి అండ్ సృష్టికి మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చి ఆగారు. అంతపాటు నాగార్జున గారు కూడా కొంచెం ఈరోజు ఎందుకో స్టైలిష్గా కూల్గా అలా అందరినీ మళ్ళీ నిన్న కొంచెం హాట్ ఎక్కువ అవడం వల్ల ఈరోజు అందరినీ సాఫ్ట్ చేయడానికి బనానా దొంగను పట్టుకున్నారు. తనుజ చేసిన బనానా దొంగను పట్టుకున్నారు. అండ్ హరిత హరీష్ మీద నిన్న కొంచెం ఎక్కువగానే అనిపించిందేమో నాగార్జున గారికి. ఈ రోజు ఆయన కొంచెం నార్మల్ చేయడానికి ట్రై చేసినట్టు నాకు 3 times అనిపించింది. హరిత హరీష్ గారు కామ్ గా అసలు ఆయనలో అయితే ఈరోజు చలనం కనిపించలేదు. కామ్ గా చాలా సీరియస్ గా ఉన్నారేమో అని అనిపించింది. దేంట్లోనూ కూడా పార్టిసిపేట్ చేసే దాంట్లో యాక్టివ్ గా లేరు, డల్ గా ఉన్నారు అన్నట్టుగా నాకైతే అనిపించింది. అదేం కొట్టుకోరు, పేపర్లలో ముద్రలేసి ఆ స్లిప్ అని లేయడం అనేది ఆ టాస్క్ ఎందుకో నాకు నచ్చలేదు కొంచెం. ఫైనల్గా వచ్చేసరికి పవన్ అండ్ సృష్టి ఎవరు అని
పవన్ కదా చెమటలు పట్టేసినట్టున్నాయి. పవన్ ఫేజ్ లో చూస్తే అసలు ఏదో ఉంది, ఏదో తేడాగా ఉంది. ఆ డాన్స్ చేస్తుంటే కూడా అసలు చలనం లేదు. ఆ అమ్మాయి అయితే నాకు ఆ సృష్టి ఒక కొరియోగ్రాఫర్ కదా, నేనే ఒక డాన్సర్. ఒక సాంగ్ పడంగానే మనం ఆటోమేటిక్గా మనం మూమెంట్స్ అలా వేస్తుంటాం. తను ఎందుకో డల్ అయిపోయినట్టు అంటే ఎంటైర్ తనున్న ఈ 1 week లో ఎక్కడ కూడా ఒక మంచి మూమెంట్ కానీ డాన్స్ దాంట్లో కానీ నాకు అంత కనిపించలేదేమో అనిపించింది. లైక్ డాన్సెస్లో ఉండే యాక్టివిటీ ఏంటంటే అందరిని చీరప్ చేస్తుంటాం, డాన్స్ చేస్తుంటాం. అంటే ఇప్పటి వరకు వెళ్ళిన టోటల్ డాన్సెస్ అందరిలో కంపేర్ చేస్తే అందరు ప్రతి ఒక్కరికి ఒక మూమెంట్స్, లేకపోతే ఏదైనా ప్రతిసారి ఎర్లీ మార్నింగ్ డాన్స్ చేయడంలో కావచ్చు, ఇప్పుడు అంతా కూడా ఒక మంచి స్వాగ్ ఉండేది. సో ఎందుకు కొంచెం అది తగ్గిందేమో అనిపించింది. దట్టు తన ప్రయత్నం తను బాగానే టాస్క్ విషయంలో కానీ అన్నిట్లో కూడా పార్టిసిపేట్ బాగానే ఉండే. కాకపోతే మన చేతిలో ఏం లేదు కదా, అంత ఆడియన్స్ చేతిలో ఉంది కాబట్టి. టాస్క్ ఒకరు విన్నారు, ఒక టీం విన్ అయింది. మీలో ఎవరు అనుకుంటున్నారు అంటే బ్లూ టీమ్, రెడ్ టీమ్ లో రెడ్ టీం విన్ అయింది. సో బ్లూ టీం వాళ్ళు మీరు ఎవరు అనుకుంటున్నారు అంటే ఒక్క ఫ్లోరా మాత్రం షష్ఠి అని చెప్పింది. మిగతా అందరూ భరణి గారికి వేశారు కాబట్టి భరణి గారు నెక్స్ట్ ఓనర్. నాగార్జున గారు గెలిచిన వాళ్ళలో ఒకరు పర్మనెంట్ హౌస్మేట్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పారు. అది పర్మనెంట్ ఓనర్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ చెప్పు. ఎవరైతే గేమ్లో గెలిచారో రెడ్ టీం వాళ్ళు, ఆ రెడ్ టీంలో ఉన్న 4 ఒకరు పర్మనెంట్ ఓనర్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే చెప్పారు. దానికి ట్విస్ట్ కూడా ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. సో యాస్టీస్గా ఈ 4 ముగ్గురు భరణి గారికి చెప్పారు, ఒకరు మాత్రమే వీళ్ళు 4 భరణి గారికి చెప్పారు. ఓన్లీ సంచాలక్ ప్రియా ఫ్లోరా మాత్రమే తినకు చెప్పింది. మళ్ళీ స్టార్ట్ చేసి కొంచెం స్మైలీ ఫేస్ డల్ కనిపిస్తుంది. ఓకే, రెడీ 3, 2, 1 గో. నాగార్జున గారు స్టార్ట్ చేయి. ఏం చెప్తున్నాను? సంచాలక ఫ్లోరా ఒక్కతే సృష్టి చేసింది, రిమైనింగ్ 4 వీళ్ళకి వేసారు. నేను పెడతాను. ఫేస్ డల్ అవుతుంది నేను. కొంచెం ముందు వెళ్ళి బ్యాక్ వెళ్ళాను. కొంచెం ముందు వెళ్ళి బ్యాక్ వస్తుంది. సో 3, 2, 1 గో. సాటర్డే రోజు పెట్టిన టాస్క్లో అయితే రెడ్ టీం గెలిచింది. రెడ్ టీం వాళ్ళు గెలవడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఓనర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే నాగార్జున చెప్పారు. సో దాన్ని సెలెక్ట్ చేసుకునేటోళ్ళు కూడా ఎవరైతే ఓడిపోయిన 4 ప్లస్ సంచాలక్. బ్లూ టీంలో ఉన్న 4 రెడ్ టీంలో భరణి గారికి ఒక్కరికి ఓట్ చేశారు. అండ్ రిమైనింగ్ సంచాలక్ ఒక్కరు మాత్రం సృష్టికి ఓట్ చేశారు. బట్ ఫైనల్లీ భరణి గారు పర్మనెంట్ ఓనర్ అయ్యారు. సో సృష్టిని స్టేజ్ మీద పిలిచేశారు నాగార్జున గారు. ఎవరు 4 members జెన్యున్ గా ఉన్నారు, ఎవరు 4 members ఫేక్ గా అనిపించారు, లైక్ కెమెరా ముందు అన్నట్టు అనిపించారు అనగానే సృష్టి 4 members జెన్యున్ ఉన్న వాళ్ళలో నీకేమనిపించింది? వాళ్ళు సృష్టి అయితే పెట్టింది అదే 4 నీకు జెన్యున్ అనిపించారా? సృష్టి పెట్టిన వాళ్ళలో నాకు హరితారీష్ కొంచెం నాట్ ఓకే అనిపించింది. బట్ మర్యాద మనీష్ అండ్ ఫ్లోరా ఆల్సో నాట్ ఓకే. నాకు ఎందుకు గేమ్ లాగా అనిపిస్తుంది, ఇంకా తన రియాలిటీ బయట పర్లేదు. షీ నాట్ ఎట్ ఆల్. అండ్ రాము రాథోడ్ ఓకే అనిపించింది. సృష్టి కాకపోతే ఎలిమినేషన్లో ఎవరు అవుతారని అనుకున్నాను? నేను ఎలిమినేషన్లో సృష్టి కాకుండా లైక్ ఫ్లోరా ఆర్ సుమన్ శెట్టి గారు ఉన్నారు కామెడియన్గా. మేబీ జనాలు ఆయనకి ఇంకా ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారేమో. ఫ్లోరా అనుకున్నాను. యా, అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏదనుకుంటామో దానికి భిన్నంగా జరగడమే ఇది బిగ్ బాస్ అంటే. సో అది ఆడియన్స్ అందరూ చూసుకుంటారు.
ఎప్పుడైతే సంజన కెప్టెన్సీ ఏందో సంజన ఎలిమినేట్ అవ్వదు అనేది నాకు అర్థమైపోయింది. అసలు సంజన గేమ్ స్టార్ట్ చేసింది అసలు ఎవ్వరు ఊహలకి అందనట్టుగా. మన క్రాఫ్ ఎవరిదైనా ఇలా పైకి వెళ్తుంది, అలాంటిది సంజనది మాత్రం ఆల్రెడీ ఇక్కడున్నది ఇలా వచ్చి ఇప్పుడు ఇలా వెళ్తుంది. సో ముందు చూద్దాం ఇంకా ఎలా ఉండబోతుందో. బిగ్ బాస్ సీజన్ 9 కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. సో ఇప్పుడైతే అందరూ నాకు ఈక్వల్ అయిపోయారు. అసలు కామనర్ సెలబ్రిటీస్ గా లేదు, నార్మల్ గా అందరు ఎవరి గేమ్ వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ముందు ఇంకా ఉంటుంది కాబట్టి లెట్స్ సీ. మా ఒపీనియన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇంకేమైనా మేము డెవలప్ చేసుకోవాలనుకున్నా మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్. Thank you so much. Thank you. Bye bye. Signing off.